యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను, యెహోవా నిన్ను కీర్తించదను. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 1వ వచనం. దావీదు ఈ కీర్తనను ఒక వ్యక్తిగా కాక రాజుగా రచించాడు. యెహోవాలో అతడు పరిపూర్ణ కృపను న్యాయాన్ని చూశాడు. ఎవరికి ఎప్పుడు కరుణ చూపాలో, ఎవరిని ఎప్పుడు తీర్పు తీర్చి శిక్షించాలో దేవునికి బాగా తెలుసు. ఆ కారణం వల్ల దావీదు పరలోకానికి భూలోకానికి రాజును అనుసరించడానికి పాటుపడాలని, రాజ్య పాలనలో తన ప్రజల నాయకుడిగా తన ప్రవర్తన విషయంలో నిర్దోషంగా ఉండేందుకు తీవ్ర ప్రయత్నము చేయాలని తీర్మానించుకున్నాడు. ఇది గొప్ప తీర్మానం. క్రైస్తవ సంఘాల ప్రతి నాయకుడు దేవుని ఎదుట ఇలాంటి తీర్మానం చేసుకోవాలి. దావీదు లోపం లేని స్థితిని ఎన్నడూ చేరుకోలేదు, కానీ దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నించాడు. లోపాలతో కూడిన స్థితిని గురిగా పెట్టుకొని సాధించగలగడం కన్నా లోపం లేని స్థితిని గురిగా పెట్టుకొని సాధించకపోవడమే మేలు. తన తీర్మానం నిలిచి ఉండాలంటే, ఫలించాలంటే తనతో దేవుని సన్నిధి శక్తి ఉండాలని దావీదుకి తెలుసు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎల్లవేళలా నీ కృపను గూర్చి, నీ సత్యమును గూర్చి, మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నేను స్తుతించి కీర్తించి ఆరాధించే ధన్యతను ప్రభువా ఈ దినమును మాకందరికీ మీరు ప్రసాదించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.